శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒకవేళ మనం కింద పడి చెయ్యి విరిగితే సాధారణంగా ఏం చేస్తాం? వెంటనే ఆస్పత్రికి వెళ్ళి ఒక ఎక్స్‌రే తీయిస్తాం. అంతే కదా? అవును, ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్‌రే ఫిల్మ్ చూడగానే ఎముక ఎక్కడ, ఎంత మేర విరిగిందో స్పష్టంగా ఒక ఇంజినీరింగ్ లెక్కలాగా కనిపిస్తుంది. ఒక రకమైన ఖచ్చితత్వం అక్కడ ఉంటుంది. కరెక్ట్. కంటికి కనిపిస్తుంది కాబట్టి. అదే. కాని ఈ దీర్ఘకాలిక వ్యాధుల విషయానికి వస్తే ముఖ్యంగా మనిషి అంతర్గత ఆరోగ్యాన్ని సమూలంగా బాగుచేసే క్లాసికల్ హోమియోపతి వైద్య విధానంలో ఆ ఎక్స్రే మిషన్ పనిచేయడం ఆగిపోయినట్లనిపిస్తోంది. నిజమే. అంటే వ్యాధి నిజంగా నయం అవుతోందా లేదా అని కంటితో చూసి కొలవడానికి ఏ స్కేలూ ఉండదు కదా. మరి అదెలా తెలుస్తుంది? గత విశ్లేషణలో అంటే 48వ భాగం మొదటి అంచులో మనం నివారణ అంటే క్యూర్ మరియు కేవలం పైపైన ఉపశమనం కలిగించే పాలియేషన్ మధ్య ఉన్న సైద్ధాంతిక వ్యత్యాసాన్ని చూశాం. అవునండి. అది థీరీ. కరెక్ట్. సో ఈనాటి మన లక్ష్యం మరింత ప్రాక్టికల్గా ఉండబోతోంది. సరైన హోమియోపతి మందు శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ నిజమైన నివారణ అనేది క్లినిక్లో ఒక రోగిలో ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుంది, మార్పులను ఎలా గమనించాలి అనే విషయాలను ఈనాటి లోతైన విశ్లేషణలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. ఒక రోగికి సరైన మందిచ్చిన తర్వాత మెరుగుదల ఎలా మొదలవుతుంది, ఏ లక్షణాలు ముందుగా మారతాయి అనేది గమనించడం వైద్య వృత్తిలో అత్యంత కీలకమైన భాగం. రైట్. అంటే చాలాసార్లు రోగి ఎదురుచూసే శారీరక లక్షణాల కన్నా ముందే వారిలో మానసికమైన అంతర్గతమైన మార్పులు మొదలవుతాయి. ఆ ప్రాథమిక సంకేతాలను పసిగట్టడమే అసలైన వైద్యుడి లక్షణం. ఓహో, ఇక్కడే నాకో సందేహం వస్తోంది. ఇప్పుడు ఒక రోగికి వచ్చారు, లక్షణాలు చెప్పారు, డాక్టర్ సరైన మందిచ్చారు. ఇక అక్కడితో డాక్టర్ పని అయిపోయినట్లే కదా. మందు తన పని తను చేసుకుంటుంది. అలాంటప్పుడు ఈ నివారణ జరిగే దిశ గురించి అంటే డైరెక్షన్ ఆఫ్ క్యూర్ గురించి, ఆ క్రమం గురించి డాక్టర్ ఎందుకు అంత లోతుగా తెలుసుకోవాలి? బేసిక్గా ఇది ఒక రకంగా దారి తెలియకుండా రాత్రిపూట హెడ్లైట్స్ ఆర్పేసి హైవే మీద డ్రైవింగ్ చేయడం లాంటిదంటారా? ఆ పోలిక సరిగ్గా సరిపోతుందండి. చూడండి, హెడ్లైట్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? దారి తప్పిపోతాం. ఎగ్జాక్ట్లీ. దారి తప్పిపోతాం లేదా ప్రమాదానికి గురవుతాం. వైద్యుడికి కూడా వ్యాధి నివారణ ఏ దిశగా సాగుతుందో తెలియకపోతే సరిగ్గా అలాంటి ప్రమాదాలే జరుగుతాయి. రోగి శరీరంలో మందు పనిచేయడం మొదలుపెట్టాక కొన్ని కొత్త మార్పులొస్తాయి. ఆ మార్పులు చూసి డాక్టర్కి దిశార్థం కాకపోతే డాక్టరే భయపడతారు. అవసరం లేకపోయినా పదే పదే మందులు వేయడం అంటే అనవసరంగా రిపీట్ చేయడం లాంటివి చేస్తారు. అవును, మందు పనిచేయలేదేమో అని కంగారుపడి. కరెక్ట్. తొందరపడి వేరే మందు మార్చేయటం చేస్తారు, లేదా పైకి కనిపిస్తున్న లక్షణాలను చూసి భయపడి వాటిని అణచివేసేలా అంటే సప్రెస్ చేసేలా వ్యవహరిస్తారు. దీనివల్ల అసలు జరగాల్సిన నివారణ ఆగిపోయి కేసు మరింత గందరగోళంగా మారుతుంది. అంటే డాక్టర్కు సరైన అవగాహన లేకపోతే నయమవుతున్న జబ్బును కూడా చెడగొట్టే ప్రమాదముందన్నమాట. 100కి 100 పాళ్ళు. బాబోయ్. అసలు ఈ తప్పులు జరగకూడదంటే ఆదర్శవంతమైన నివారణ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మనకి ఆర్గనెన్లోని అఫోరిజం 2లో హానిమన్ గారు ఆదర్శవంతమైన నివారణ అంటే వేగంగా, మృదువుగా, శాశ్వతంగా జరగాలి అంటారు కదా. అవును. మరి క్లినికల్గా ఈ మార్పు ఎక్కడ మొదలవుతుంది? నిజమైన నివారణలో రోగిలో కనిపించే మార్పులకు ఒక నిర్దిష్టమైన క్రమం ఉంటుంది. ఇదంతా మన శరీరంలోని జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషమండి. ఇక్కడ జీవశక్తి అనే పదం వాడుతున్నారు. అసలు అదంటే ఏమిటి? వినడానికి ఏదో ఆధ్యాత్మిక పదంలాగా ఉంది. దీని వెనుకున్న సైన్స్ ఏంటి? జీవశక్తి అంటే ఏదో మ్యాజిక్ కాదు. బేసిక్గా ఇది మన శరీరాన్ని నడిపించే, రక్షించే ఒక అంతర్గత ఇంటెలిజెన్స్. ఓకే. మన రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, హార్మోన్ల బ్యాలెన్స్ ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తూ మనల్ని బతికించే ఒక ప్రాథమిక శక్తిని హోమియోపతిలో వైటల్ ఫోర్స్ అంటారు. అర్థమైంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ లాంటిది. అంతే. ఈ జీవశక్తి ఎప్పుడూ ఒక ప్రాధాన్యతా క్రమాన్ని పాటిస్తుంది. అది ఎప్పుడూ అత్యంత ముఖ్యమైన అవయవాలను అంటే కేంద్రస్థానాన్ని ముందుగా రక్షిస్తుంది. కేంద్రస్థానం అంటే మనసు, మెదడు, గుండె లాంటివా? ఎగ్జాక్ట్లీ అవే. అందుకే ఆ సరైన హోమియోపతి మందు పడిన తరువాత
ముందుగా రోగిలో మానసిక ప్రశాంతత వస్తుంది, మెంటల్గా కామ్ అవుతారు. హ్మ్. ఆ తరువాత వారిలో శక్తి పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, నిద్ర, ఆకలి మెరుగుపడతాయి, భావోద్వేగ స్థిరత్వం అంటే ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. ఇవన్నీ జరిగిన తరువాతే శారీరక వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంటే చివరిగా అవును, చివరిగా పాథలాజీ అంటే భౌతిక శరీరంలో వచ్చిన మార్పులు నెమ్మదిగా నయమవుతాయి. ఆగండి. నా కీళ్లు విపరీతంగా నొప్పులు పెడుతుంటే నా మనస్సు ముందు ఎలా ప్రశాంతంగా మారుతుంది? అంటే లాజికల్గా ఆలోచిస్తే నొప్పులు తగ్గితే కదా ఎవరికైనా మనసు కుదుటపడేది. బయటి నుండి చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ శరీరం లోపల జరిగే మెకానిజం వేరు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. చెప్పండి. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులున్న ఒక రోగి అంటే ఆర్థరైటిస్ పేషెంట్ మీ క్లినిక్కి వచ్చారనుకోండి. మందు ఇచ్చిన వారం తర్వాత వాళ్ళు వచ్చి, డాక్టర్గారు ఇంకా నొప్పి అలాగే ఉంది, కానీ నేను లోపల ఎందుకో బాగున్నట్టనిపిస్తోంది, ఓహో. ముందులాగా ఆందోళన లేదు, నిన్న రాత్రి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది అని చెబుతారు. అంటే వాళ్లకు శారీరకంగా నొప్పి ఉన్నప్పటికీ ఆ నొప్పిని భరించే మానసిక బలం, ఒక రకమైన ఉత్సాహం వస్తోంది. అంటే నిజమైన నివారణ లోపల మొదలైందన్నమాట. అవును, ఇది శరీరంలోని జీవశక్తి తన కేంద్రస్థానాన్ని ముందుగా బాగు చేసుకుందనడానికి నిదర్శనం. అది మైగ్రేన్ అయినా, ఆందోళనైనా, చర్మవ్యాధులైనా ఇదే క్రమం. చాలా క్లియర్గా అర్థమైంది. అంటే వ్యాధి ఎప్పుడూ లోపల అంటే కేంద్రంలో ముందుగా నయమవుతూ వస్తోంది. అయితే ఇక్కడే నాకు మరో చిక్కుముడి కనిపిస్తోంది. అడగండి. లోపల మనసు బాగుపడింది అనుకుందాం. మరి ఆ వ్యాధి ఎక్కడికి పోతోంది? గాల్లో కలిసిపోతోందా? దానికొక ఎగ్జిట్ రూట్, ఒక ప్రయాణ మార్గం ఉందా? ఖచ్చితంగా ఉంది. వ్యాధి నివారణ జరిగే ఈ ప్రయాణ మార్గాన్నే డాక్టర్ కాన్స్టాంటిన్ హెరింగ్ చాలా స్పష్టంగా వివరించారు. దీనినే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అంటారు. శరీరంలో వ్యాధి ఒక 4 నియమాల ప్రకారం బయటకు నెట్టివేయబడుతుంది. ఓకే, మొదటిది 1 లోపలి నుండి బయటకు, అంటే ఇన్సైడ్ టు అవుట్సైడ్. 2 ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ముఖ్యమైన అవయవాలకు. దీన్ని కాస్త ప్రాక్టికల్గా చూద్దాం. లోపలి నుండి బయటకు, ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ముఖ్యమైన వాటికి అంటే ఉదాహరణకు ఆస్తమా ఉన్నవారికి ఆ సమస్య తగ్గి వాళ్ల చర్మం మీద ఎగ్జిమా లేదా దద్దుర్లు వస్తే అది మంచిదే అంటారా? అవును. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఒక రోగికి శ్వాస సమస్య తగ్గి చర్మవ్యాధి వస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు కదా. డాక్టర్ గారు ఏంటి కొత్త జబ్బొచ్చింది అని అడుగుతారు. రోగులు భయపడటం సహజమే, కాని వైద్యపరంగా అది చాలా గొప్ప సానుకూల సంకేతం. ఎలాగండి? ఎందుకంటే దీని వెనుక ఉన్న జీవశాస్త్ర మెకానిజం మనం అర్థం చేసుకోవాలి. ఊపిరితిత్తులు మన మనుగడకు అత్యంత కీలకమైనవి. శ్వాస ఆడకపోతే మనిషి 5 నిమిషాలు కూడా బతకలేడు. కాని చర్మం అలా కాదు కదా. అవును, చర్మం మీద దద్దుర్లున్నా మనిషి ప్రాణాలకు ముప్పేమీ లేదు. ఎగ్జాక్ట్లీ. రోగికి సరైన మందు ఇచ్చినప్పుడు జీవశక్తి ఆ వ్యాధిని ప్రాణాంతకమైన అవయవం అంటే ఊపిరితిత్తుల నుండి తీసుకెళ్లి తక్కువ ముఖ్యమైన అవయవం అంటే చర్మం మీదకి విసిరేస్తుంది. ఇది ఒక రక్షణ చర్య. భలే చెప్పారు. అంటే ఇది ఎలా ఉందంటే ఒక రాజు తన కోటలోని ప్రధాన గదిలో శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్లను మెల్లగా బయటకు నెట్టుకుంటూ వెళ్లి కోట గోడల ఆవలా పడేసినట్టనమాట. చాలా మంచి ఉదాహరణ అండి. కదా. కోట లోపల రాజు సురక్షితంగా ఉంటాడు. యుద్ధమంతా బయట గోడల దగ్గర అంటే మన చర్మం మీద జరుగుతోంది. అక్షరాల అంతే. మనస్సు నుండి శరీరానికి మారడం కూడా ఇదే. ఒక వ్యక్తికి తీవ్రమైన మానసిక ఆందోళన ఉందనుకోండి, మందిచ్చిన తర్వాత ఆందోళన తగ్గిపోయి అతనికేదైనా పాత తలనొప్పి వస్తే వ్యాధి ముఖ్యమైన మనస్సు నుండి తక్కువ ముఖ్యమైన భౌతిక శరీరానికి మారింది అని అర్థం. ఓకే, ఇక హెరింగ్ చెప్పిన మూడో నియమమేంటి? మూడోది వ్యాధి పైనుండి కిందకు ప్రయాణిస్తుంది. పైనుండి కిందకు వెళ్లడమేంటి? అంటే ఒకవేళ కీళ్ల నొప్పులుంటే ముందుగా భుజాల నొప్పి తగ్గి మోచేతులకు. అవును, మోచేతులకు, అక్కడ నుండి మణికట్టుకు, ఆ తర్వాత కాలివేళ్లకు దిగుతూ వస్తుంది. ఓహో, నొప్పులు అలా కిందికి జారుతూ వెళ్లడమనేది వ్యాధి శరీరాన్ని వదిలి వెళ్తోందనటానికి స్పష్టమైన ఆధారమనమాట. అవునండి. ఇక 4వ నియమం అత్యంత కీలకమైనది. చివరగా వచ్చిన లక్షణాలు ముందుగా మాయమవ్వడం అంటే రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్. అవును, ఒక సినిమాని మనం రివర్స్లో ప్లే చేస్తే ఎలా ఉంటుందో వ్యాధి నివారణ కూడా అలాగే జరుగుతోంది. ఈ 4వ నియమమే అసలైన గందరగోళానికి కారణమనిపిస్తోంది. ఎందుకలా? అంటే చూడండి, వ్యాధి వెనక్కి ప్రయాణించే క్రమంలో
పాత లక్షణాలు మళ్లీ రావడం తథ్యం అని లాజికల్గా అర్థమవుతోంది. కాని ఇక్కడ నాకో పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. పాత వ్యాధి మళ్లీ వస్తే అది నిజంగా నయమవుతున్నట్లు అంటే హీలింగ్ రిటర్న్ అని ఎలా అనుకోగలం? ఆ జబ్బు మళ్లీ తిరగబెట్టినట్లు అంటే రిలాప్స్ కాదా? లేక మనం ఇచ్చిన మందు మోతాదు ఎక్కువైపోయి వచ్చిన రియాక్షనా? అసలు డాక్టర్ ఈ తేడాను ఎలా పసిగట్టాలి? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే వైద్యుడి పరిణితి బయటపడుతుంది. పాత లక్షణాలు తిరిగి రావడమనేది శరీరం నయమవుతోందనడానికి ఒక గొప్ప సంకేతం కావచ్చు, లేదా మనం తప్పు చేశామనడానికి హెచ్చరిక కూడా కావచ్చు. అదే ఎలా తెలుస్తోంది? దీని వేరుచేసి చూడాలంటే మనం రోగి మొత్తం జీవశక్తిని, వాళ్ల శక్తి స్థాయిని గమనించాలి. దీని ఒక కేస్ స్టడీ ద్వారా వివరిస్తాను. చెప్పండి. ప్రాక్టికల్ ఉదాహరణ ఉంటేనే ఇది తలకెక్కుతుంది. ఒక 5 ఏళ్ల వయసున్న బాబుని తీసుకుందాం. వాడికి 2 ఏళ్ల వయసులో చర్మం మీద తీవ్రమైన ఎగ్జిమా ఉండేది. అప్పుడు వాళ్ల తల్లిదండ్రులు రకరకాల ఆయింట్మెంట్లు రాసి దాన్ని అణిచివేశారు, సప్రెస్ చేశారు. పైన చర్మం క్లియర్ అయిపోయి ఉంటుంది. అవును, చర్మం పైకి బాగుంది, కానీ ఆ వ్యాధి లోపలికి వెళ్ళి 6 ఏళ్ల వయసుకల్లా తీవ్రమైన ఆస్తమాగా మారిందనుకుందాం. ఇప్పుడు ఆ ఆస్తమా కోసం మీ దగ్గరికొచ్చారు. మీరు సరైన హోమియో మందు ఇచ్చారు. ఓకే. 10 రోజుల తర్వాత బాబు ఉబ్బసం చాలా వరకు తగ్గింది, కాని చర్మం మీద ఆ పాత ఎగ్జిమా మళ్లీ బయటపడింది. అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు భయపడి పరిగెట్టుకుంటూ వస్తారు కదా, ఏమిటండి డాక్టర్ గారు, ఆస్తమా తగ్గింది కానీ ఒళ్లంతా ఈ దద్దుర్లొచ్చాయి అని. అవును, ఖచ్చితంగా వస్తారు. అప్పుడు డాక్టర్ బాబుని జాగ్రత్తగా పరిశీలించాలి. బాబు చర్మం మీద దద్దుర్లు ఉన్నప్పటికీ చలాకీగా ఆడుకుంటున్నాడా? రాత్రి ఆస్తమాతో ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడా? ఆకలెలా ఉంది? ఇవన్నీ చూడాలి. కరెక్ట్. ఆకలి బాగుందా, మానసికంగా సంతోషంగా ఉన్నాడా అని చూడాలి. ఇవన్నీ పాజిటివ్గా ఉంటే ఆ ఎగ్జిమా అనేది ఖచ్చితంగా హీలింగ్ రిటర్న్. అంటే లోపలి అడ్డంకులు తొలగిపోయి వ్యాధి బయటకొస్తుంది. సూపర్. మరి రిలాప్స్ ఎప్పుడవుతుంది? అలా కాకుండా పాత లక్షణంతో పాటు రోగి మానసిక స్థితి క్షీణించి నీరసంగా పడుకుండిపోతే అప్పుడది రిలాప్స్. అంటే మన మందు పనిచేయట్లేదు, లేదా తప్పు మందు పడింది అని అర్థం. పాత లుకోరియా లేదా పాత కీళ్ల నొప్పులు తిరిగి వచ్చినప్పుడు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయాలి. ఈ కేస్ స్టడీ విన్నాక నాకొక భయంకరమైన ఆలోచనొస్తోంది. ఏంటది? ఒకవేళ ఎగ్జిమా రాగానే బాబు తల్లిదండ్రులు భయపడిపోయి డాక్టర్కు చెప్పకుండా మళ్ళీ మెడికల్ షాప్కెళ్ళి ఏదైనా ఆయింట్మెంట్ రాసేస్తే, లేదా డాక్టరే కంగారు పడిపోయి ఆ దద్దుర్లు తగ్గడానికి వెంటనే ఇంకో మందు వేసేస్తే ఏమవుతుంది? అది రోగికి చేసే అతిపెద్ద ద్రోహమవుతుంది. అంత ప్రమాదమా? పోతుంది. బయటకు వెళుతున్న వ్యాధి మళ్లీ లోపలికి తన్నుతుంది. శరీరంలో కృత్రిమ పొరలు, అంటే ఆర్టిఫిషియల్ లేయర్స్ ఏర్పడతాయి. ఒకదానిమీద ఒకటి ఇలా పొరలు ఏర్పడి అసలు రోగి ఒరిజినల్ లక్షణాలేవో, మందుల వల్ల వచ్చిన లక్షణాలేవో తెలియక కేసు పూర్తిగా గందరగోళంగా మారిపోతుంది. మాబోయ్. అంటే డాక్టర్కి ఎంత జ్ఞానమున్నా ఇలాంటి సమయంలో ఓర్పు లేకపోతే మొత్తం కేస్ నాశనమవుతుందన్నమాట. 100కి 100 పాళ్ళు. మరి ఇన్ని రకాల తప్పులు చేయకుండా ఉండాలంటే ఫాలో అప్లో డాక్టర్ అసలు ఎలా వ్యవహరించాలి? వాళ్ల మానసిక స్థితి ఎలా ఉండాలి? దీనికి సమాధానం ఆర్గనాన్ అఫోరిజమ్స్ 6లో స్పష్టంగా చెప్పారు. డాక్టర్ ఎప్పుడూ ఎలాంటి దురభిప్రాయాలు లేని పరిశీలకుడుగా ఉండాలి. అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్ అన్నమాట. దురభిప్రాయాలు లేని పరిశీలకుడంటే కేవలం సైలెంట్గా కూర్చుని చుట్టమా? కాదు. యాక్టివ్గా పరిశీలించటం. కానీ ముందే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండకూడదు. నేను మందిచ్చాను కాబట్టి 2 రోజుల్లో తగ్గిపోవాలి అని డాక్టర్ అనుకోకూడదు. ఓకే. రోగి వచ్చినప్పుడు ప్రధానంగా గమనించాల్సింది కేవలం వాళ్ల నొప్పులు కాదు, వాళ్ల మనస్సు ఎలా ఉంది, శక్తిస్థాయి ఎలా ఉంది, నిద్ర, ఆకలి ఎలా ఉన్నాయి, భావోద్వేగ స్థితి ఎలా ఉంది అని చూడాలి. అంటే ఓవరాల్ వెల్బీయింగ్ మెరుగుపడుతోందా లేదా అని చూడాలి. ఎగ్జాక్ట్లీ. ప్రకృతికి దానికంటూ ఒక వేగముంటుంది, దాన్ని గౌరవించాలి. పాతవి పోయి కొత్తవి రావచ్చు, పాతవి మళ్లీ తెరపైకి రావచ్చు. డాక్టర్ తొందరపడకుండా వాటిని గమనించడం నేర్చుకోవాలి. ఈ విశ్లేషణ మొత్తం వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోందండి. హోమియోపతి అనేది కేవలం ఒక లక్షణానికి ఒక మందు ఇచ్చే వైద్యం కాదు. అది రోగి శరీరపు భాషను అర్థం చేసుకునే ఒక కళ. అవును, నిజమైన కళ. నివారణ జరిగే క్రమంలో లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని లక్షణాలు ముఖ్యమైనవి, కొన్ని కేవలం పైపై లక్షణాలు. మరి ఏ లక్షణాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి? డాక్టర్ ఏ లక్షణాలను చూసి మందు వెయ్యాలి? ఎప్పుడూ కేవలం వేచి చూడాలి. అదే, ఆ మూల్యాంకనం చేయడమే క్లినికల్ ప్రాక్టీస్లో తర్వాత మెట్టు.
ఆర్గనాన్ అఫోరిజం 153 ప్రకారం ఏవి విలక్షణమైన లక్షణాలు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. సరిగ్గా చెప్పారు. అందుకే వినేవారికి అర్థమవ్వాలంటే మన తదుపరి భాగంలో మనం దీని గురించే లోతుగా చర్చించబోతున్నాం. లక్షణాల మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ మరియు కేస్ ప్రాసెసింగ్ ఫ్లో. మారే లక్షణాలను ఎలా పసిగట్టాలో ఆ తర్వాత విశ్లేషణల్లో నేర్చుకుందాం. ఖచ్చితంగా. ఈరోజు మనం వ్యాధి మన శరీరాన్ని ఎలా వదిలిపెడుతుంది, నిజమైన నివారణ ఎలా కనిపిస్తుంది అనే అద్భుతమైన క్రమాన్ని తెలుసుకున్నాం. ముగించే ముందు వినేవారందరికీ ఒక ఆలోచనను వదిలిపెడుతున్నాను. మనం కొత్త జబ్బులు అని భయపడేవి బహుశా మన శరీరం పాతగాయాలను నయం చెయ్యమని అడుగుతున్న మరో భాష ఏమో కదా. మన శరీరపు మాటలను అణచివేయకుండా వినడం నేర్చుకుందాం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.